హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ముందుగా బలాలు బలహీనతల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా స్టోరీ అయితే చాలా వీక్గా ఉంది. ఈ సినిమాకి సరైన కథ అయితే లేదు. కథనం లోపాలు ఉన్నాయి. మనకి ట్రైలర్లో కథ ఏం చూపించారో సినిమా మొత్తం కూడా అట్లనే ఉంటుంది. ఆసక్తి రేగించే సన్నివేశం ఒక్కటి కూడా లేకపోవడం సినిమాకి కొంత మైనస్. ఇక పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే వెంకటేష్ గారు ఎక్సలెంట్ అని చెప్పాలి. సినిమా థియేటర్కి ఫ్యామిలీ ప్రేక్షకుల్ని రప్పించడంలో వెంకటేష్ గారు సక్సెస్ అయ్యారని చెప్పాలి. అతను కామెడీ టైమింగ్, అతను అద్భుతమైన నటన సినిమాని మరో మెట్టి అయితే ఎక్కించింది. ఇక ముఖ్యంగా హీరోయిన్స్ మధ్యన దాదాపుగా బయట 30 సంవత్సరాల తేడా ఉంటుంది. కానీ స్క్రీన్ పైన మనకి ఈడి జోడ్లా కనిపిస్తుంది. అంటే అర్థం చేసుకోవాలి అతను ఏ విధంగా మనకి స్క్రీన్ ప్రజెంటేషన్ చేశారనేది. ఐశ్వర్య రాజేష్ ఈమె నటించిందని చెప్పకూడదు, జీవించిందని చెప్పాలి. ఒక పల్లెటూరు అమ్మాయి పాత్ర, చదువురాని పాత్ర, పరకాయ ప్రవేశం చేయడం అంటే ఏంటో చూపించింది. ఈమె తప్పే ఈ క్యారెక్టర్ ఎవ్వరూ ఊహించలేము, అంతలా నటించింది. ఈమె ఏం మాట్లాడినా మన పక్కింటి అమ్మాయిలాగా, పల్లెటూరు అమ్మాయిలాగా చాలే ఇలా మాటలతో మనల్ని అబ్బురుపరుస్తుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి అయితే నటించింది. ఈమె పోలీస్ పాత్రలో అయితే ఇరగొట్టేసిందని చెప్పాలి. ఆమె పాత్రకు, ఆమె వాయిస్ మాడ్యులేషన్ కి చాలా చక్కగా కుదిరింది. ఆయన పైన నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఇలాంటి డైలాగ్స్ మనకి ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో మనకు బాగా నవ్వించే క్యారెక్టర్ బుల్లురాజు, వెంకటేష్ గారి అబ్బాయి క్యారెక్టర్. ఈ పాత్ర చిన్నపిల్లలకి చాలా ఇబ్బందిగా అనిపించిన మనకు ఒక మెసేజ్ అయితే అనిల్ రావిపూడి ఇచ్చాడు. ఈ రోజుల్లో ఓటీటీ మూవీస్ చూడడం వల్ల పిల్లలు ఎలా చెడిపోతున్నారు అనే దానికి ఒక ఉదాహరణగా చూపించాడు. మనకు చాలా నవ్విస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా పాటల గురించి చెప్పాలి. భీమ్స్ ఇచ్చే ప్రతి పాట ప్రేక్షకుల్ని అబ్బురుపరుస్తుంది. గోదావరి గట్టు మీద ఉంది, మీను మీను బావా, నెక్స్ట్ అలాగే ప్రతి పాట, ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో కీలక పాత్ర భీమ్స్ అయితే పోషించాడు. భీమ్స్ చాలా టాలెంట్ ఉంది. అతనికి పెద్ద పెద్ద హీరోలు అవకాశం ఇవ్వాలి. మనకి బలగం సినిమాలో పాటలు ఏ విధంగా ఉంటాయి, ఇతను పాటలు అయితే ఈ సినిమాలో సగం నిలబెట్టాయని చెప్పాలి. ఈ సినిమాకి పాటలు ఎందుకు నిలబెట్టాయని నేనంటే ఒక ఉదాహరణ చెప్తానండి. సెకండ్ హాఫ్లో కొంచెం రొట్ట కామెడీ వచ్చేటప్పుడు బోరింగ్ అనిపిస్తారు ప్రేక్షకులు. అరే ఫస్ట్ హాఫ్ అంత బాగా నవ్వించాడు, సెకండ్ హాఫ్ ఏంటి ఇట్లా మరీ దిగజారిపోతుంది అన్న టైంలో బ్లాక్ బస్టర్ పొంగల్ అనే సాంగ్ సంక్రాంతి వైపు అయితే మనకి క్రియేట్ చేయించాడు. అంటే సాంగ్ ఏ విధంగా ఉన్నదో మీరు అర్థం చేసుకోవాలి, సినిమాని ఏ విధంగా మార్చిందో అర్థం చేసుకోవాలి. ఇక ఫైనల్గా అనిల్ రావిపూడి దర్శకుడి గురించి మనం మాట్లాడుకుందాం. అతని కథలో అంత దమ్ము లేదు, అయినా ఈ రేంజ్ కలెక్షన్లో ఈ రేంజ్ సక్సెస్ వచ్చిందంటే అతని సబ్జెక్టు ప్రతి ప్రేక్షకుడికి నవ్వించాలి. అతని కామెడీ, అలాగే ముఖ్యంగా ఒక సినిమాకి ఎంత ప్రమోషన్ చేయాలో అంత ప్రమోషన్ చేస్తాడు. అందుకే అతను సంక్రాంతి ప్రేక్షకులనే మెయిన్ టార్గెట్ చేస్తాడు. ఇక అతనికి అనిల్ రావిపూడి కాకుండా అనిల్ సంక్రాంతి రావిపూడి అని పెడితే బాగుంటుంది. ఈ సినిమా నిర్మాణ విలువ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా అంత బడ్జెట్ ఏం లేదు, అయినా సరే బ్లాక్ బస్టర్ కలెక్షన్లు అయితే దిల్ గారు అందుకోబోతున్నారు. సంక్రాంతికి వస్తున్న ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కడుపుబ్బా నవ్విస్తుంది. ఫస్ట్ హాఫ్ ఉన్నంత కామెడీ సెకండ్ హాఫ్ ఉంటే సినిమా F2 కన్నా మించేది. సో కొంచెం కామెడీ సెకండ్ హాఫ్ తగ్గింది, ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.